హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని అయితే డిఫరెంట్గా పేపర్ క్రాఫ్ట్ అయితే చూపెట్టడం జరుగుతుందండి. ఎప్పుడు ఒకే రకం వీడియోలు పెడితే ఎలా ఉంటుందండి? బాగోదు కదా. మనకు వచ్చిన కళల్ని కూడా అప్పుడప్పుడు చూపెట్టుకుంటే బాగుంటుంది కదా. అందుకే మా పాప చేసిన పేపర్ క్రాఫ్ట్ అయితే పెట్టడం జరిగిందండి. ఇదివరకు కూడా ఇంకొక వీడియో పెట్టాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని అయితే అలా ఫోల్డ్ చేసుకొని సీజర్తో అయితే కట్ చేసుకోవాలండి. మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. పెద్ద ఫ్లవర్ అయితే పెద్దగా, చిన్న ఫ్లవర్ అయితే చిన్నగా, నీట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. అలా చూపిస్తున్న విధంగా మనమైతే ఎన్ని ఫ్లవర్స్ తయారు చేయాలనుకుంటున్నామో అన్ని ఫ్లవర్స్కు కట్ చేసుకోవాలండి. అలా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మధ్యలో మంచిగా చిన్న కటింగ్ అయితే ఇచ్చుకోవాలి. మంచి ఫ్లవర్ షేప్లో మంచిగా రావడానికి అలా చేసుకొని గమ్ము తీసుకొని అంటించుకోవాలి. అన్నమాట. అలా చూపిస్తున్న విధంగా చేస్తే ప్లెయిన్గా ఉండకుండా ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. ఏదో ఒక రకమైన ఫ్లవర్ అలా కట్ చేసుకొని అలా అంటించుకోవాలన్నమాట. అలాగా మేమైతే 6 ఫ్లవర్స్ తయారు చేసాము. ఇలా ఫ్లవర్స్ చేసి ఏం తయారు చేస్తున్నాము ఎలాంటిది అనేది ముందు చూద్దాం. ఇంకా అలాగా ఒక్కొక్కడికి కట్ చేసుకొని అలా అంటించుకోవాలన్నమాట. అలాగా అంటించుకోవాలి. పెద్ద ఫ్లవర్ తర్వాత చిన్న ఫ్లవరు అలా మన స్టెప్పులు కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ఇష్టం వచ్చిన స్టెప్పులు అలా పెట్టుకున్న తర్వాత కొంచెం పెన్నుతో కానీ అలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం రెక్కలు కిందికి వంపాలి. అలా ఫ్లవర్ లాగా ఉంటుంది, విచ్చుకున్న ఫ్లవర్ లాగా. అలా చేస్తే బాగుంటుంది అన్నమాట. అలా ఒక్కొక్కటిగా మనం అన్నీ రెడీ చేసుకోవాలి. నీట్గా ఉంటుంది. అలాగా అలా తయారు చేసుకున్న ఫ్లవర్స్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడైతే అలా 6 తయారు చేసుకున్నాము. అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒకటి చార్ట్ పేపర్ తీసుకోవాలి. చార్ట్ పేపర్ పైన ఒక తెల్ల పేపర్ మంచిగా నీట్గా ఉండే వైట్ పేపర్ని అయితే తీసుకోవాలి. అలాగా వైట్ పేపర్ తీసుకొని గమ్ మొత్తం అలాగా అంటించుకోవాలన్నమాట. ఫెవిక్విక్ ఉన్న పర్లేదు, అదైతే ఇంకా బాగా స్టిక్ అవుతుంది. మొత్తం అలా తీసుకొని చాట్ పైన అంటించాలన్నమాట. మధ్యలోకి చూసుకొని అలా అంటించుకున్న తర్వాత స్టిక్ అయిపోయిన తర్వాత మనము డ్రా చేసి పెట్టుకుని అందులో అంటించుకోవాలన్నమాట. పెన్సిల్ అండ్ బుక్ అని డ్రా చేసింది మా పాప అయితే. వాటికి రంగులు వేసి అలా చేసింది అన్నమాట. మనం ఇదనే కాదండి, మంచి ఫ్రేమ్స్ కానీ మంచి గ్రీటింగ్ కార్డులు కూడా తయారు చేసుకోవచ్చు. అలా మనం డ్రా చేసుకొని పెయింటింగ్ వేసుకున్న వాటిని, కలర్స్ వేసుకున్న వాటిని అలాగా గమ్ము పెట్టేసి లేదా ఫెవిక్విక్ పెట్టేసి అలా అంటించుకోవాలన్నమాట.
మా పాప అయితే పెన్సిల్ పుస్తకం చేసిందన్నమాట. ఏం తయారు చేయబోతుందంటే స్కూల్లో ఉండేటివి తయారు చేయబోతుందన్నమాట. అలా అంటించుకొని స్కూల్ లైబ్రరీ అలాగా తయారు చేస్తుందన్నమాట. ట్రే ఉంటుంది కదండి బుక్స్ పెట్టుకోవడానికి లైబ్రరీలో, అలాంటిదే తయారు చేయబోతుంది. పూర్తవచ్చింది. బయట ఫ్రేమ్ మీద అలాగా కట్ చేసుకొని పెట్టుకుందన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా, చూద్దాం. ఇలా ఫ్రేమ్ చేసిన తర్వాత ఫ్లవర్స్ ఏం చేస్తుంది, పెడుతుంది అనేది. అలాగా మనమైతే మొత్తం ఫ్రేమ్ను అలాగా గమ్ పెట్టేసుకొని అలా అంటించేసుకోవాలన్నమాట. కొంత టైం అయితే పడుతుంది కదా, చూద్దాం ఎలా పెడుతుంది ఏంటి అనేది. జోష్ పాప ఇంతకుముందు ఫ్లవర్స్ కటింగ్ అయితే చేసిందండి. చాలా కటింగ్స్ చేయొచ్చు జోష్ పాపకి, చాలా ఇష్టం కూడా తనకి. అలా పెట్టేస్తున్నానమాట. అయిపోవచ్చింది. అలా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, వాటిని అంటించడమే ఒక్కొక్కటిగా సెట్ చేసి. కాస్త టైం అయితే పడుతుందండి. అయిపోవచ్చింది. ఒకటి పెట్టేసరికి ఒకటి ఊడిపోతుంది అన్నమాట. అలా అడ్జస్ట్ చేయడానికి అయితే టైం అయితే పడుతుంది కదా. అలాగనమాట. బుక్ అలాగ పెన్ డ్రా చేసి లోపల షీట్లో అంటించేసింది, వైట్ షీట్కి. దాన్ని చూడండి అలాగ తయారు చేస్తుంది. స్కూల్ అని రాసింది. స్కూల్ లైబ్రరీ స్పెల్లింగ్ రాయక ఏమైనా రాస్తుందో చూద్దాం. లోపల బుక్, పెన్, హ్యాపీ టీచర్స్ డే లాగా రాసిందన్నమాట. బుక్స్కి విద్యార్థులకి టీచర్స్కి అనుసంధానమైనది ఇదే కదండి, బుక్, పెన్ను. హ్యాపీ టీచర్స్ డే అని అలాగా రాసింది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని అయితే ఒక్కొక్కటిగా అంటించేస్తుంది. 6 ఫ్లవర్స్ అయితే జోష్ పాప రెడీ చేయడం అలాగా రెడీ అయితే తయారు చేసింది. కాగిత పుష్పాలు అలాగే ఒక్కొక్కటిగా అంటించేస్తుంది. ఇంకా మనం చాలానే రెడీ చేయొచ్చండి. పేపర్ క్రాఫ్ట్ అయితే చాలానే ఉంది. డెకరేషన్స్ కానీ ఇంకా చాలానే ఉన్నాయండి. పిట్టలను తయారు చేసుకోవచ్చు, ఫ్లవర్స్, మనకు నచ్చిన షేప్ ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇలా దేవుళ్ళ ఫోటోలు డ్రా చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. చాలానే ఉందండి. తయారు చేసుకోవాలనుకుంటే, నా యాక్టివిటీని తీయాలనుకుంటే ఎంతైనా తీయచ్చు. తను చిన్నది కాబట్టి ఇలాగా తయారు చేసింది. ఫైనల్గా అయితే అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మా జోష్ పాప తయారు చేసింది ఎలా ఉందో చెప్పండి. అలాగే క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.